भाजयत् त्रीणि आत्मने अकुरुत पशुभ्य एकं प्रायच्छत् तस्मिन् सर्वं प्रतिष्ठितं यच्च प्राणिति यच्चन कस्मात् तानि न क्षीयन्ते अद्यमानानि सर्वदा यो वा एतम् अक्षिप्तं वेद सो अन्नमत्ति प्रतीकेन सदेवानपि गच्छति स ऊर्जम् उपजीवति इति श्लोकाः ఇక్కడ భాషను ఇచ్చాడు అవతారికి అవతారికి ఎక్కడ పాంతానాని మేధయా अच्छा तदाह पांतं पशुभिः पांतं बहुना पांतं यत्किंच पांतं శరీరం సర్వం జగత్ ఈ జగత్ అంతా పాంతం అని చెప్పాడు. మళ్ళీ వెంటనే సంగతి మగ్గు వృద్ధం కీర్తేతి ఇది అతిక్రాంత బ్రాహ్మణోక్తి ఉపాస్య శబ్దం వేద దర్శనం అవిద్యా కార్యం అనేన అనూద్యతే. ఈ వేద దర్శనం ఉందే అది అజ్ఞానం వలన అన్నదాన్ని ఇక్కడ అనువాదం చేసి చెప్తున్నారు. నస వేద వాడు ఈ ఆత్మను తెలుసుకోలేడు, దానికి అజ్ఞానమే కారణము. అదే ఇక్కడ చెప్తున్నారు. దానికే ఈ 7 రకాల అన్నాలని ఆ బ్రహ్మగారు సృష్టించాడు. ఇదంతా అజ్ఞానం కారణం. చూద్దాం ఏం చెప్తున్నారు. సప్తాన్నాని మేధయా తపస అజనయత్ పిత. బుద్ధి ద్వారా, చింతన ద్వారా, తర్వాత జ్ఞానము ద్వారా, తపస్సు ద్వారా సృష్టించాడు. ఒకటి సాధారణము మనకి ఉన్నటువంటి గోధుమలు, యవలు ఇలాంటివి. 2 దేవతలకి హుతము అహుతము. 3 ఆత్మనే అకృత మనస్సు, వాణి, ప్రాణము. ఈ 3 తన గురించి అట్టే పెట్టుకుంటున్నాడు. 3 ఇంకొకటి పశువులకి. పశువులకి 1, 3 తనకి, 2 దేవతలకి, 1 సాధారణము. ఈ విధంగా 7 అయ్యాయి. దీనిలోనే అంత ప్రతిష్ఠితమైంది. ఏదైతే ప్రాణాలతో ఉందో, ఏదైతే ప్రాణాలతో లేదో అది కస్మా. అవి ఎందుకుని అవి నశించట్లేదు ఈ సప్తాన్నాలు అంటే, గడిగడికి వాటిని మళ్ళీ పుట్టిస్తూ ఉంటాడు. రైతు అంతా వ్యవసాయం చేసి పుట్టిస్తూ ఉంటాడు. అందుకనివి అదేవిధంగా ఈ సప్తాన్నాలు ఇవి నశించువు అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు బాగా అన్నం తింటాడు. సో అన్నమస్తి ప్రతీకేనా అన్నారు. వాడు స దేవానపి గచ్చతి, దేవతల దగ్గర కూడా పడతాడు. సో ఉజ్వలైనటువంటి జీవితాన్ని వాడు అనుభవిస్తాడు అని చెప్పారు ఇక్కడ. ఇది దేనికి అంటే ఇది వేద దర్శనము అవిద్య వల్ల వచ్చినది అని చెప్పడానికే ఈ సప్తాన్న బ్రాహ్మణాన్ని చెప్పారు. తర్వాత యత్ సప్తాన్నాన్ని మేధయ అవిద్య ప్రస్తుత. చూడండి, మొట్టమొదటి చెప్పాడు. ఇక్కడ ఏమిటి ప్రస్తుత ప్రసంగం ఏమిటి? అవిద్య. తత్ అవిద్వాన్ అన్యాం దేవత ఉపాస్తే. అజ్ఞాని ఇంకో దేవతని, తనకన్నా భిన్నమైన దేవతని ప్రశ్న అన్యోసో అన్యోస్తే. స వర్ణాశ్రమ అభిమాన కర్మ కర్తవ్యత. వాడు వర్ణము ఆశ్రము
వీటిలో అభిమానం ఉండడం మూలాన కర్మలు చేస్తూ ఉంటాడు. నియతో జుహోతి జుహోత్యాది కర్మభి కామ ప్రయుక్తో దేవాదీన్ ఉపకుర్వన్. వాడు ఈ యజ్ఞాగాలు చేసి దేవతలకు ఉపకారం చేస్తూ ఉంటాడు. సర్వేషాం భూతానాం లోకహిత్యుక్తం. వాడు అందరికీ కూడా వాడు భోగ్యము, వాడే అందరినీ పోషిస్తూ ఉంటాడు అని చెప్పబడింది ఇంతకుముందు. ఏకేన సర్వైర్భూతే అసో లోకో భోజ్యత్వేన సృష్ట. ఇది స్వకర్మభిర్ ఏకైకేన. ఈ లోకాలన్నీ ఎలా సృష్టించబడ్డాయి అంటే ఈ మనుష్యులు చేసేటువంటి కర్మ, ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వీళ్ళు చేసిన కర్మ యొక్క ఫలిత రూపంగా ఈ సృష్టి అంతా ఏర్పడింది. సూర్యుడు, చంద్రుడు, బ్రహ్మాండం ఇదంతాను. అందుకని చెప్పారు స్వకర్మభి, తన కర్మల ద్వారా ఏకైకేన ప్రతి ఒక్కడు సర్వభూతై అసోలోక భోజ్యత్వేన సృష్ట. ఇవన్నీ మనకి భోగ్యాలన్నమాట, మనం అనుభవించవలసినవి. అందుకని ఏవం అసో అపి జుహోతి, జుహోత్యాది పాంక్తి కర్మవి సర్వాణి భూతాన్ని సర్వంతి జగదాత్మ భోజ్యత్వేన సృజిత. ఈ పూర్తి జగత్తు ఇది భోజ్యం, భోగయోగ్యం, దాన్ని సృష్టించాడు. ఏకైక స్వకర్మ విద్యానురూపేణ సర్వస్య జగత భోక్త. ప్రతివాడు తన కర్మల ఉపాసన ద్వారా ఈ ప్రపంచానికి వాడే భోక్త. భోజ్యంచి సర్వస్య సర్వ. ఏ విధంగా అయితే వాడు భోక్త, దానికి ఇది భోజ్యము, అదే విధంగా ఇది వానికి అది భోక్త, వాడు దీనికి భోజ్యం. దీని ద్వారా దేవతలు పోషించబడుతున్నారు, వీని ద్వారా ఆ దేవతలు మళ్ళీ వీనికి కావలసినని ఇస్తూ ఉంటారు. అందుకని అక్కడ ఆ గీతలు ఏమిటి, యజ్ఞాలు చేస్తూ ఉంటే దేవతలు వృష్టి శ్లోకము పర్జన్యాదన సంభవ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన సంభవ అవన్నీ చెప్పారు. ఏతదేవ విద్యా ప్రకరణే మధు విద్యాయా వక్షామః. ఇదంతా కూడా మళ్ళీ మధు విద్యలో మళ్ళీ చెప్తాము. మధు విద్య అంటే ఇది ఎక్కడా అన్నప్పుడు 2వ అధ్యాయం 5వ బ్రాహ్మణంలో చెప్తాం మళ్ళీ దీని గురించి విపులంగా. ఇదంతా మధువు అని, మధువు అంటే భోగయోగ్యము, దేనికి ఏది మధువు అనేది అక్కడ చెప్తారు. సర్వం సర్వస్య కార్యం మధు. చూడండి, అన్నీ అందరి యొక్క కార్యం, అందరికీ అన్ని కారణం, అది మధు విద్యలో చెప్తా. మధు ఇది ఆత్మ ఏకత్వ విజ్ఞానార్థం. మరి అందరికీ అన్ని కార్యములు, ఈ కార్యములన్నిటికీ అది కారణము. మనము కర్మలు చేసిన మూలాన ఈ ప్రపంచం సృష్టించబడింది. ఈ ప్రపంచం మళ్ళీ మనకి భోగ్యం, మనం భోక్త, అది భోగ్యం. అందుకని ఒకదాని మీద ఒకటి పరస్పరము ఆధారమై ఉంది కనుక మరి ఇదంతా ఎందుకు చెప్తున్నావు, నీకేం పని లేదా అంటే అలా కాదైనా ఆత్మైకత్వ విజ్ఞానార్థం. అందరికీ కార్యము కర్మ అని చెప్పినప్పుడు ఆత్మ ఏకత్వ విజ్ఞానం కలగాలని ఇదంతా చెప్తున్నాము. యదసౌ జుహోతి ఇత్యాదిన పాంక్తేన కామ్యేన కర్మణ ఆత్మబోధ్యత్వేన జగదసృజత. ఈ కర్మలన్నీ చేసి ఈ ప్రపంచాన్నంతా, ఇది భోజ్యము, భోగయోగ్యము, ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడు. తజ్జగత్ సర్వం సప్తధా ప్రవిభజ్యమానం కార్యకారణత్వేన సప్తాన్నం చేసే. ఈ జగత్తంతా 7 రకాలుగా కార్యకారణ రూపంతో విభజింపబడింది. తేన అసౌ పిత తేషాం అన్నానాం. అందుకని ఈ ప్రపంచమంతా భోగ్యము, దాని ద్వారా ఆ పరమాత్మ వీటిలన్నిటికీ కూడా తేషాం అన్నానా భోజ్యత్వేన అసౌపిత. ఈ భోగ్య రూపముగా ఈ పరమాత్మ ఇవన్నింటినీ సృష్టించాడు. ఏతేషాం అన్నానాం సవినియోగానాం
సూత్రభూత సంక్షేపిత ప్రకాశకత్వాత్ ఇమే మంత్ర. ఈ మంత్రాలన్నీ ఈ అన్నాలకి ఎక్కడ ఉపయోగమో వినియోగాన, అన్నాముల యొక్క వినియోగం, దేవాదో సంబంధ అంటే దేవతలకు సంబంధము, సూత్రభూతా అంటే సూచికము, ఈ సూచించేటువంటి మంత్రాలని ముందు చెప్తాము. మహాక్షర సమత్వం ఇదంతా ఇక్కడ ఆపుదామా?